పోయిన బంగారం నగదును గంటలో పట్టుకున్న పోలీసులు. ఆత్మకూరు పట్టణంలో ఓ మహిళ పోగొట్టుకున్న 13 సవర్ల బంగారము, 15,000 నగదును గంటలోపలే ఆత్మకూరు పోలీసులు కనుగొన్నారు. శివాలయం ప్రాంతంలో నివసించి ఓ మహిళ ఊరికి వెళ్లే క్రమంలో ఆటో ఎక్కి బస్టాండ్లో దిగే క్రమంలో ఆటోలో తన లగేజులలో ఒక సూట్కేసు మర్చిపోయింది. ఈమె దిగిన ఆటో బస్టాండ్ నుండి బయలుదేరి వెళ్లిపోయింది. మురుగళ్లకు చెందిన ఆటో డ్రైవర్ రమణయ్య తన ఆటోలో ఉన్న సూట్కేసును గమనించి శివాలయం వద్ద షాపులో ఉంచి ఈ ప్రాంతానికి చెందిన మహిళ సూట్కేసు మరిచిపోయిందని ఎవరైనా వచ్చి అడిగితే తిరిగి వారికి చేర్చండి అని చెప్పి వెళ్లిపోయాడు. సూట్కేస్ పోగొట్టుకున్న మహిళ కన్నీరు మున్నీరై పోలీసులు ఆశ్రయించింది. పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారంతో వీటిని గమనించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోగొట్టుకున్న వస్తువులు అన్నీ ఉన్నాయో లేదో అని సదరు మహిళల చేత పరిశీలించారు. అన్నీ సక్రమంగానే ఉన్నాయని ఆ మహిళ చెప్పడంతో మహిళ మరిచిపోయిన సూట్కేసును అతి జాగ్రత్త చేసి తన నిజాయితీ నిరూపించుకున్న ఆటో డ్రైవర్ను అభినందిస్తూ జరిగిన ఘటన గురించి నేడు ఆ కార్యాలయంలో సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి జరిగిన ఘటనను సీఐ వివరించారు. జరిగిన ఘటనపై వేగవంతంగా స్పందించిన స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కానిస్టేబుల్ కేశవను అభినందిస్తున్నానని తెలిపారు. వెళ్ళే క్రమంలో శివాలయం దగ్గర ఆటో ఎక్కాము. ఆటో మర్చిపోయి బస్టాండ్ దగ్గర దిగాము. అన్న స్పందించి మమ్మల్ని 19 తేదీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆత్మకూరు పట్టణానికి సంబంధించినటువంటి దాసరి అమృతలక్ష్మి వాళ్ళ అమ్మగారు పూజారి మంగమ్మ ఇద్దరు కలిసి శివాలయం దగ్గర ఆటో ఎక్కుతారు. వీరు నెల్లూరు వెళ్ళడం కోసం ఆటో ఎక్కి ఆత్మకూరు బస్టాండ్లో ఆటో దిగుతారు. దిగేటప్పుడు వాళ్ళు పెట్టుకున్న లగేజ్లో ఆటోలో ఒక సూట్ కేసు మర్చిపోయి దిగి వెళ్ళిపోతారు. ఈ సూట్ కేసు వీళ్ళు ఎవరైతే ఆటో ఎక్కించుకున్నారో తను రమణయ్య, మురుగల్ గ్రామానికి చెందిన రమణయ్య ఆటో డ్రైవరు. తను గమనించి వాళ్ళు తిరిగి ఇచ్చే అవకాశం లేక తను డ్యూటీలో వెళ్తా పక్కనే ఒక షాపులో పెట్టి ఈ సూట్ కేసు కోసం ఎవరైనా వస్తే నాకు చెప్పి వాళ్ళకి ఇవ్వండి అనే ఉద్దేశంతో ఆయన పెట్టి ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఈ క్రమంలో వీళ్ళు ఈ సూట్ కేసు మిస్ అయిపోయింది, ఇందులో 15 సవర్లు బంగారు మరియు 10,000 డబ్బులు నేను చెప్పేసి ఈ పోయినట్టుగా మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ పైన తక్షణమే స్పందించిన ఆత్మకూరు ఎస్ఐ సాయి ప్రసాద్ గారు, జిలానీ గారు, కానీ మా ఐడి పార్టీ కూడా ఇమీడియట్గా వారిని సెక్యూర్ చేసుకొని ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు, ఈ ఎన్ రూట్ మొత్తం కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆటో నంబరు, అదేవిధంగా ఆటో నంబర్ ద్వారా దాని ఓనర్ అడ్రస్ మొత్తం ట్రేస్ అవడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఆటో నంబర్ ప్రకారం ఆటో ఓనర్ని ట్రేస్ అవుట్ చేసి అతనికి కాల్ చేసి మాట్లాడితే, సార్ ఈ ఆటోలో ఇద్దరు ఆడవాళ్ళ కింద వస్తుంది సార్, ఆ సూట్ కేసు కూడా నేను ఒక షాప్లో పెట్టున్నాను, వాళ్ళని గుర్తించలేక దానివల్ల ఆడు ఉంది సార్ అని ఆయన చెప్పడంతో ఇమీడియట్గా మేము వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురావడము. దానిలో చూస్తే ఈ 15 సవర్ల బంగారం అలా ఉంది, ఆ డబ్బులన్నీ కూడా బట్టలన్నీ యాస్టీజ్గా ఉన్నాయి. దీనిపైన ఈ ఎవరైతే మనకు కంప్లైంట్ ఇచ్చినారో వారు కూడా యాస్టీజ్గా మా పోయినన్ని దొరికినాయి సార్ అని వాళ్ళు చాలా కృతజ్ఞత భావంతో మనకు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఈ నిజాయితీ ప్రదర్శించిన ఈ మురగల్ గ్రామానికి సంబంధించిన రమణయ్య ఆటో డ్రైవర్ గారిని, అట్లానే గంట వ్యవధిలో ఈ కేసు ఛేదించిన మా ఐడి పార్టీ శ్రీనివాస్రెడ్డి, అలానే కేశవ, అలానే మా ఎస్ఐ గారు సాయి ప్రసాద్ గారు, జిల్లా ఎస్ఐ గారు అందరిని కూడా అభినందిస్తూ ఇది మొత్తం కూడాను మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన అజితా ఏజెంట్ల మేడం గారు, అజితా మేడం గారు ఈ మధ్యకాలంలో అన్ని సీసీ కెమెరాలన్నీ బాగు చేయించి ఫోర్స్లో తెమ్మని పదే ఇన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ కెమెరాలన్నీ టౌన్లో ఉన్న కెమెరాలు 30 కెమెరాలు బాగు చేయడం జరిగింది. బాగు చేసి మంచి విజువల్స్ రావడం వలన ఈ కేసును అతి త్వరగా మేము ఛేదించగలిగాము. కాబట్టి ఆత్మకూరు టౌన్లో ఎవరు ఎలాంటి ఏమన్నా పోగొట్టుకున్నా, ఏం జరిగినా కూడా, ఎలాంటి నేరాలు జరిగినా కూడా టోటల్ టౌన్ అవుట్ కమింగ్, అవుట్ గోయింగ్, అట్లానే టౌన్ అన్ని సెంటర్లో కూడా దగ్గర 50 సీసీ కెమెరాలు మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు మిస్ కాలేరు, ఎవరు కూడా నేరాలకు పాల్పడొద్దని, ఇక ముందు కూడా ఈ ఆటో డ్రైవర్ రమణయ్య గారిని ఆదర్శంగా తీసుకొని ఎక్కడైనా ఎవరైనా ప్యాసింజర్స్ వస్తువులు మర్చిపోతే తిరిగి పోలీస్ స్టేషన్లో ఇవ్వడమా లేదా వారికి దగ్గరున్న వారికి చేరవేయవలసిందిగా మా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. ఈ సందర్భంగా ఈ నిజాయితీ పద్ధతి రమణయ్య గారిని శాల్వా మరియు పూలమాతో సత్కరించి ఈ బంగారు డబ్బులు కూడా ఫిర్యాదైన అమృత లక్ష్మి గారికి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.